వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మా శివశక్తి గ్రూప్ నుంచి అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ వచ్చేసి ఇక్కడ మన రాయలసీమలో ఇది రెండో షాపు. ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి పులివెందుల్లో మనం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతులకి కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రోడక్ట్ అందేటట్టు చేయడం. కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రోడక్ట్ అందినప్పుడు ముఖ్యంగా నాణ్యమైన ప్రోడక్ట్ అందుతుంది. రెండోది వచ్చేసి ప్రైస్ విషయంలో కూడా, ధర విషయంలో కూడా కొంచెం మార్కెట్తో పోల్చుకుంటే కొంచెం అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతోటే మనం ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది అన్ని పంటలకు సంబంధించి పెస్టిసైడ్స్, పురుగు మందులు కానీ, అలానే గ్రోత్ ప్రమోటర్స్ కానీ, మైక్రో న్యూట్రియన్స్ కానీ, అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల మందులు, పురుగు మందులు, అన్ని రకాల గడ్డి మందులు కానీ అన్ని రకాల మందులు దొరుకుతాయండి మన స్టోర్స్లో వచ్చేసి. ముఖ్యంగా రైతు ఉండే కొన్ని సంవత్సరం పెట్టుబడి ఎక్కువ అవుతూనే ఉంది. దానికి కారణం మన అందరికీ తెలియదు కాదు, రోజు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అన్ని విషయాల్లో. అదే రైతు డైరెక్ట్గా కంపెనీ రైతుకి అందించేటప్పుడు మధ్యలో ఎవరు లేకపోవటం వలన కొంచెం అందుబాటులో, కంపల్సరీ అందుబాటు ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మన రాయలసీమలో మిగతా టౌన్లో కూడా మేము త్వరలో షాప్స్, ఈ అవుట్లెట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రెండో షాప్గా ఎన్నుకున్నాం మేము మన రాయలసీమలో. తప్పనిసరిగా నంద్యాలలో కూడా ఇంకొక నెల లోపల నంద్యాలలో, అట్లానే గురవకొండ, కళ్యాణదుర్గం, ఇంకా కడప, కర్నూలు, ఆదోనిగూడ, ఆళ్ళగడ్డ కూడా మనం ఈ 3 నెలల్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే ఓపెన్ చేయడానికి కంపెనీ రెడీగా ఉందన్నమాట. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతుంది. ఈ కంపెనీ 30వ సంవత్సరం అన్నమాట. ఇది 2వ సంవత్సరం, 5వ సంవత్సరం, 10వ సంవత్సరం కాదు. మేము మార్కెట్లో 30 సంవత్సరాల నుంచి శివశక్తి గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుందన్నమాట. ఈ శివశక్తి గ్రూప్ ద్వారా మనం 30 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం. ఈ కంపెనీ డైరెక్టర్లు కానీ, ఎండీ కానీ, చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అగ్రికల్చర్ వలన అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉండే నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే అన్నమాట. అందుకోసం ఏం చేశారంటే ముఖ్య ఉద్దేశం, ఒక కంపెనీ R&Dలోనే కాకుండా మా పొలాల్లో కూడా, కంపెనీ మేనేజ్మెంట్ పొలాలు, అట్లానే ఎంప్లాయీస్ పొలాల్లో కూడా ఫస్ట్ ట్రైల్ వేయటం జరుగుతుంది. ఇది నాణ్యం అనుకుంటేనే రిలీజ్ చేయటం జరుగుతుంది అనమాట. లేకపోతే ఇది రిలీజ్ అయ్యి క్వాలిటీ ఉంటేనే రిలీజ్ చేస్తాం. క్వాలిటీ లేకపోతే మాత్రం ప్రొడక్ట్ అనేది బయటకు రాదు R&D నుంచి. అది ముఖ్య ఉద్దేశం. ఎందుకు, మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, వ్యవసాయదారులు. ఇప్పుడు కూడా మా బ్రదర్స్ కానీ, అట్లానే బహుమతులు, ఇలా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారనమాట. 30 సంవత్సరాలు కూడా మన రాయలసీమలో లక్షలాది మంది రైతులకు మనం ఇవ్వటం జరిగింది. మన ప్రొడక్ట్ ఇవ్వటం ఒకసారి కాదు, మనకి ఇక్కడనే ఉంటారు. కొన్ని 10 సంవత్సరాల నుంచి చేసే రైతులు ఇట్లా ఈరోజు మా అవుట్లెట్కి వచ్చారనమాట. ఒక్కొక్కరు చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒకరు 15 సంవత్సరాల నుంచి అని, ఒకరు 10 సంవత్సరాల నుంచి అని. మీకు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు. మీ పేరు పెద్ద ఆయన?
రామకృష్ణారెడ్డి గారు 8 సంవత్సరాల నుంచా 8 సంవత్సరాల నుంచి మా కంపెనీ మందులు వాడటం జరిగింది. కాకపోతే ఈ 8 సంవత్సరాల మీద కూడా ఇక్కడ ఈ అవుట్లెట్ వలన ఏంటంటే ఆయనకి ఇంకా కనీసం 20% తక్కువలో ఈరోజు ప్రొడక్ట్లు తీసుకోవడం జరిగింది. ఆయన అంతకుముందు పోయిన సంవత్సరం తీసుకున్న దానికంటే కూడా ఇప్పుడు 20% తక్కువలో ఆయన ప్రొడక్టు కొనుక్కోవడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం అండి అవుట్లెట్ వలన వచ్చేసి. 10 ఎకరాలు వస్తారు పొలం నారాయణపల్లి రామకృష్ణారెడ్డి. మేము 8 ఏళ్ళు సార్ ఇదే వాడతాము, ఇదే కంపెనీ ముందు వాడతాము, లాభం వచ్చింది.